సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సీతాఫల్ మండి జూనియర్ డిగ్రీ కాలేజీ విషయంలో పద్మారావుతో కలిసి సీఎం రేవంత్ భేటీ అయ్యానని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో సీతాఫల్ మండి కాలేజీకి 32 కోట్ల రూపాయలను కేసీఆర్ కేటాయించారని గుర్తు చేశారు. కేసీఆర్ కేటాయించిన నిధులను అర్ధాంతరంగా ఆపేశారని ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీలు బడే బాయ్ చోటే బాయ్ బంధం అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ బయటపెట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వకపోయినా తన ప్రసంగంలో బట్టి విక్రమార్క ఒక్క మాట కూడా అనలేదని విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు తాము సమాన దూరంగా ఉంటామన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీది తెలంగాణ ప్రజల పక్షమని మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కంటే సభలో బీఆర్ఎస్ కు ఎక్కువ టార్గెట్ చేశారన్నారు. రేవంత్ రెడ్డిపై తాను మాట్లాడినంత గట్టిగా ఎవరు మాట్లాడలేదన్నారు. తాను రేవంత్ రెడ్డిని విమర్శిస్తుంటే మహేశ్వర్ రెడ్డి రేవంత్ ను కవర్ చేసే ప్రయత్నం చేశాడన్నారు. డీలిమిటేషన్ భేటీకి కాంగ్రెస్ పిలిస్తే పోవటం లేదని డీఎంకే ఆహ్వానం మేరకు కేటీఆర్ చెన్నై వెళ్లనున్నారు. దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపై మొదట గలమెత్తింది బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. డీలిమిటేషన్ పై కాంగ్రెస్ పార్టీకి స్టాండ్ లేదు, క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు హరీష్ రావు.